పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన బీసీ రిజర్వేషన్లు తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక్కడ కేవలం ముస్లింల పేరు చెప్పి బీజేపీ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తోందన్నారు. ఆర్డినెన్స్ చేసిన బిల్లుపై కేంద్రం ఆమోదం తెలపకుండా ఆపడం దారుణమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలకు న్యాయబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్ సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్లో మహాధర్నాకు దిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపతికి బిల్లులు పంపింది. కానీ 3 నెలలుగా అది పెండింగ్ లో ఉంది. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఆమోదించింది. ఆ బిల్లు కూడా గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. సో ఈ నేపథ్యంలో రాష్ట్రపతి వద్ద ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా వెంటనే ఆమోదం చేయించాలని కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా జంతర్ మంతర్లో మహాధర్నాకు దిగారు. గుజరాత్ లో మీ మోడీ గారు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను బీసీలకు రిజర్వేషన్ ఇస్తా ఉన్నాను గుజరాత్ లో, దాంట్లో మైనార్టీలకు రిజర్వేషన్ పొందుతా ఉన్నారని ఒక మాట వీడియో రూపంలో వచ్చినట్టు సందర్భం మర్చిపోయారా? మీరు గుజరాత్ లో ఇవ్వచ్చు ముస్లిం రిజర్వేషన్, మీరు ఉత్తరప్రదేశ్ లో ఇవ్వచ్చు, మీరు పక్కన ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వచ్చు. ఇక్కడ ముస్లింలో పేరు చెప్పి అదొక సాకుగా చూపి బీసీలకు అన్యాయం చేస్తారంటే, బండి సంజయ్ గారు మీరు బీసీ బిడ్డగా గెలిచినారు. నేను బండి సంజయ్ గారికి మళ్లీ సవాల్ చేస్తా ఉన్నా, గెలవడం దేవుడేరుగా బీసీ ఓట్లు లేకుండా మీరు రేపు కనీసం నామినేషన్ వేయగలరా? ఎందుకు మీరు బీసీలతో పెట్టుకుంటా ఉన్నారు? బండి సంజయ్ గారు మీరు బీసీ బిడ్డగా గెలిచినారు. నేను బండి సంజయ్ గారికి మళ్లీ సవాల్ చేస్తా ఉన్నా, గెలవడం దేవుడేరుగా బీసీ ఓట్లు లేకుండా మీరు రేపు కనీసం నామినేషన్ వేయగలరా? ఎందుకు మీరు బీసీలతో పెట్టుకుంటా ఉన్నారు? అగ్రవర్ణాలు మాట్లాడితే మీరు బెదిరించే స్థాయిలో లేకపోతే మీతో బీసీలకు న్యాయం ఎక్కడ జరుగుతుందని అడుగుతా ఉన్నాను. ముస్లిం అనేది ఒక సాకు, ఒక నెపం, దాన్ని అడ్డం పెట్టి బీసీలకు అన్యాయం చేయాలని చూస్తా ఉన్నారు. తెలంగాణలో ఇప్పటికే 4% ముస్లింలకు రిజర్వేషన్ ఉంది. ఇదే రిజర్వేషన్ వాళ్ళ పొత్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఉంది. అవి తొలగించి ఇక్కడ గురించి మాట్లాడితే అర్థం ఉంటుంది. శాసనసభలో మద్దతు ఇచ్చినప్పుడు బిల్లే ఇప్పుడు అడుగుతా ఉన్నాం. అప్పుడు మద్దతు ఇచ్చి ఇప్పుడు దాన్ని అడ్డుకోవడం అంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఇదో మరొక తెలంగాణ ఉద్యమం లాంటిది. నేను సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, బలహీన వర్గాల నాయకుడిగా మీకు బీజేపీలో ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును పోగొట్టుకునే ప్రయత్నం చేయకండి. ఏది ఏమైనా ఈరోజు ఒక చారిత్రాత్మకంగా భవిష్యత్ తరానికి కనబడే 42% రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రామాణికమైన సర్వేతో పాటుగా జరిగింది కాబట్టి అందుకు సపోర్ట్ చేయమని కోరుతా ఉన్నా. రాజ్యాంగ పరంగా అడ్డంకులు ఉన్నాయి, దీన్ని ఎట్లా అధిగమించే అవకాశం ఉందంట? రాష్ట్రపతి గారు ఆమోదం అంటేనే రాజ్యాంగాలకు అన్నిటి కూడా బయటికి దాటినట్టే కదా. ఇది రాజకీయ నిర్ణయం గతంలో కూడా జరిగింది కదా. ఇప్పుడు కనుక ఆమోదం పొందకుంటే ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ? తప్పకుండా మా ప్రభుత్వము, పార్టీ పెద్దలు అందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం. మాకు విశ్వాసం ఉంది, తప్పకుండా ఇది దీన్ని అధిగమిస్తామని. బండి సంజయ్ అంటున్నారు ఇది ముస్లింల కోసం బీసీల కోసం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కులాల మీద నడిచే పార్టీ కాదు. దాన్ని ఆర్డినెన్స్ చేసిన తర్వాత ఆమోదించకుండా పెండింగ్ పెట్టడం మంచి పద్ధతి కాదు. వెంటనే ఆమోదించాలని ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఇన్ని వేల మంది రావడం జరిగింది, స్వచ్ఛందంగా వచ్చారు. మాకు ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం 50 ఏళ్లు పాలించిన పార్టీ అధికారం కోసం ఏ పని చేయదు. ఇది వాళ్ళకు న్యాయంగా దక్కవలసింది కావాల్సి దానికోసం చేస్తాం. మొత్తానికి బీసీలకు దక్కాల్సినటువంటి న్యాయమైన వాటా కోసమే కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుంది. సో తెలంగాణ నుంచి చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఢిల్లీకి వచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని వీరంతా ధర్నా చేస్తూ నిరసన కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తోంది. 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో పెట్టి తెలంగాణలో ఉన్న బీసీలకు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఒత్తిడికి లొంగుతుందా, 9వ షెడ్యూల్లో చేరుతుందా లేదన్నది కెమెరామెన్ జబర్నాథ్ వెంకటేష్ సాక్షి టీవీ.